మీకు ఒక కాన్సెప్ట్ చెప్తా. ఇండియాలో ఎట్లా చేస్తాడు మల్లారెడ్డి అంటే అర్థమైతలేదు, నాకు కూడా అర్థమవుతుంది. ఆ మల్లారెడ్డి ఈ మల్లారెడ్డి ఒకటే అని కూడా అప్పుడప్పుడు నాకు ఇది నిజమా అబద్ధమా అనిపించి చూసుకుంటా. నేనే మల్లారెడ్డి అనుకుంటా. మొన్న ఒక యూనివర్సిటీ తెచ్చిన సూరారంది, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ డిజిటల్ హెల్త్ డిస్టెన్స్ క్లస్టర్ డీమ్డ్ యూనివర్సిటీ. మన ఇండియాలో 500 యూనివర్సిటీలు ఉన్నాయి డీమ్డ్ యూనివర్సిటీ. ఇలాంటి యూనివర్సిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా, దిస్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీ మల్లారెడ్డి డిజిటల్ యూనివర్సిటీ. మరి ఎట్లొచ్చింది? లోకమంతా లేనిది, ఇండియా లెవెల్ ఎవరికి లేనిది మల్లారెడ్డి ఏం తోపా? ఆయనకి ఎట్లా ఆలోచన వచ్చింది? నేనేం చేసినా నాకు కూడా ఆలోచన లేదు. కాపీ కొట్టడంలో మాస్టర్ నేను. తైవాన్కి వెళ్ళి ప్రాజెక్ట్ రిపోర్ట్ తెచ్చిన, తైవాన్కి వెళ్ళి ఫ్యాకల్టీని తెచ్చిన, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కు యూజీసీకి ప్రజెంట్ చేసిన, నాకు అప్రూవల్ వచ్చేసింది. డిజిటల్ హెల్త్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా. డిజిటల్ హెల్త్ అంటే ఏంది? ఎంబీబీఎస్ చేస్తున్నారు, పీజీ చేస్తున్నారు, డాక్టర్ అయిపోతున్నారు, నర్సింగ్ హోమ్ పెడుతున్నారు, బయట జాబ్ చేస్తున్నారు, డాక్టర్లు అయిపోతున్నారు, ప్రపంచమంతా పోతున్నారు, నడుస్తుంది. కానీ ఇప్పుడు ఏంది డిజిటల్ హెల్త్లా? ఎంబీబీఎస్ విత్ ఏఐ, డెంటల్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నర్సింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మసీ విత్ ఏఐ. ఇగో ఈ సిస్టంలో చెప్తున్నా ఇక్కడ సూరారంలా. ఇప్పుడు ఆ గ్లోబల్ డోమ్ తయారవుతుంది, పెద్ద ఆడిటోరియం, ప్రపంచంలో వరల్డ్ క్లాస్ రీసెర్చ్ సెంటర్. ఇప్పుడు మోడీ సాబ్ వస్తాడు ఫిబ్రవరి 1st వీక్లో ఓపెనింగ్ సూరారంలా. దాన్ని ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో అట్లా రీసెర్చ్ సెంటర్, వరల్డ్ క్లాస్. గట్టి కొట్టరు ఇప్పుడు సభ. మన శక్తి, మన బలము మనది, మనకు తెలియదు. మీరు ఎంత పెద్ద మనిషి కూడా కూర్చున్నారో, మీరు మామూలు మనిషి కాదు. ఇప్పుడు మల్లారెడ్డి ఇండియాని రూల్ చేస్తున్నా ఎడ్యుకేషన్లా. వైజాగ్లో పెడుతున్నా యూనివర్సిటీ, తిరుపతిలో పెడుతున్నా, విజయవాడలో పెడుతున్నా, ఇందోర్లో పెడుతున్నా, కల్కత్తాలో పెడుతున్నా, లక్నోలో పెడుతున్నా. ఇండియా లెవెల్లో యూనివర్సిటీలు పెడతా మల్లారెడ్డి పేరు మీద డిసైడ్ చేసిన. గట్టి కొట్టవా, నీకు సీటే కొట్టనిస్తాను. నేర్పియమ్మా ఆమెకు, సీట్ నేర్పియమ్మా ఆమెకు. నేను ఒకటే చెప్తున్నా, మన పిల్లలకు గోల్డెన్ ఛాన్స్. ప్రపంచమంతా ఎక్కడ కూడా కొత్త పిల్లలు లేరు, మ్యాన్ పవర్ లేదు. ప్రపంచమంతా లక్షల కోట్ల మల్టీనేషనల్ కంపెనీకి మ్యాన్ పవర్ కావాలి, టెక్నాలజీ పీపుల్ కావాలి. ఎక్కడ కూడా మంచి మంచి జాబ్స్ వస్తున్నాయి మన పిల్లలకు. ఇప్పుడు ఫిన్టెక్ అని, డీప్ టెక్ అని, ఫైనాన్షియల్ టెక్నాలజీ అని కొత్త కొత్త కోర్సులు. నేను ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ పెడుతున్నా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇక్కడి నుంచే షేర్ చేసుకోవచ్చు, షేర్ మార్కెట్. ఇక్కడ ల్యాబ్ తయారు చేస్తున్నారు ఫిన్టెక్ కోసం. ఫిన్టెక్ అంటే ఫైనాన్షియల్ టెక్నాలజీ. ఇప్పుడు 5 లక్షలు వచ్చే జాబు మనం 50 లక్షలు తీసుకుపోవచ్చు స్టూడెంట్కు. అట్లా తయారు చేస్తున్న పిల్లలను. కాబట్టి ఇక్కడ ఎంబీబీఎస్ తోటి, ఇంజనీరింగ్లో కూడా ఏఐతోనే చెప్పిస్తున్నా. ఏఐ అంటే ఏంది కుడతా? నేను ఒక ఏఐ ఎగ్జాంపుల్ నా మోడల్లో చెప్పేస్తాను, మీకు జర నవ్విస్తానికి. ఇది రియల్, మళ్ళీ ఎగ్జాంపుల్ కాదు, రియల్ జరిగేది. ఏఐ అంటే ఏంది కుడతా? ఇప్పుడు మనకి ఏ డౌట్ ఉన్నా మనం క్వశ్చన్ అడిగితే చెప్పేస్తుంది ఏఐ. సారు తప్పు చెప్పినా స్టూడెంట్ ఏఐని అడిగితే అది రాంగ్ అని చెప్పేస్తుంది ఏఐ. మన సెల్ ఫోన్లో ఏఐ మీద ఎంతమంది తెలుసు? సరే చేతులు ఇవ్వడ్రు. పర్ఫెక్ట్ అంటే మీకు ఏఐ తెలుసు. నేను కూడా నా సెల్ ఫోన్లో ఏఐకి పోయినా, ఏఐ పోయి నేను చెప్పిన, నా ఏజ్ చెప్పిన, నేను 73 ఏళ్ళు ఉన్నా అని చెప్పిన ఏఐకి. మళ్ళీ నేను తినే తిండి చెప్పిన, నాకున్న రోగాలు చెప్పిన, నేను చేసే ఎక్సర్సైజ్ చెప్పిన, అన్నీ చెప్పినాక అది నేను చేసుకునే మందులు చెప్పిన. మరి అది నాకేం చెప్పింది గుర్తా? నేను ఎప్పుడు చచ్చిపోతానో డేట్ ఇచ్చింది. మనం డాటా దానికి ఇస్తే అది మనకు కరెక్ట్ జవాబు ఇచ్చేస్తుంది. దాన్ని ప్రపంచమంతా ఇప్పుడు ఏ అయిపోయింది మొత్తం. మన పిల్లలు మొత్తం ఏఐ. ఇప్పుడు నా దగ్గర స్టూడెంట్ను, ప్రతి స్టూడెంట్ని ఏఐ తయారు చేస్తున్నా. ఏ అంటే ఏదంటే అని చెప్పేస్తాడు, రోబో లెక్క. అని 11th 12 ఇప్పుడు మొత్తం ల్యాప్టాప్తోనే చెప్తున్నా సూరారంలో. 10th తర్వాత 11th 12th ఓన్లీ ల్యాప్టాప్. వాడు ఇంజనీరింగ్కి వచ్చాక ఇంజనీరింగ్ కోర్సు అన్ని 11th 12 నేర్చేయాలి. ఇప్పుడు ఈట కూడా ఇంజనీరింగ్ కోర్సు 4 years కదా, 2
2 years నేర్పిస్తున్నాం. ఇవాళ పెద్ద ఇదేం లేదు అలా చదువుల అంతా ల్యాప్టాప్, కంప్యూటర్, మినీ ప్రోగ్రామ్స్, మేజర్ ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్స్, ఇవే. టెక్నాలజీలో ఏమి లేదు, జర లీనమైపోతే అయిపోయి. ఇప్పుడు నేనే టెక్నాలజీ చదువుకోవాలంటే టెక్నాలజీ కోసం మాట్లాడుతున్నంటే, ఏఐ కోసం మాట్లాడుతున్నంటే, చదువుకున్నవాడు ఎంత బాగా మాట్లాడాలి, ఎంత దాంట్లో డీప్గా ఉంటే ఎంత బాగా చెప్తాడు ఏఐ కోసం. ప్రపంచమంతా ఏఐ తోటే నడుస్తుంది ఇప్పుడు. కాబట్టి ఎక్కడ కూడా యూత్ లేరు. 50 ఏళ్ల సంది కూడా చూస్తున్నాం. టాప్ డాక్టర్స్, టాప్ ఇంజనీర్స్, టాప్ సైంటిస్ట్ మన తెలుగు వాళ్ళే, మన ఇండియన్సే. ప్రపంచంలో లీడ్ చేసేది కూడా, పెద్ద పెద్ద పొజిషన్లు ఉన్నది కూడా మన తెలుగు వాళ్ళే. కాబట్టి మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉన్నది. చాలా గొప్ప వాళ్ళు అవుతారు, లక్షలు, కోట్లు బిలియనర్స్ అవుతారు మన పిల్లలు. నాకు కనిపిస్తుంది వాళ్ళదంతా అద్భుతం. నేనే ఒక పార్లమెంట్ గింత దేశంలో గింత పెద్దోడిని అయినా అంటే, మరి చదువుకున్న వాళ్ళు గొప్పోళ్ళు, తెలివిమంతులు ఎంత గొప్పోళ్ళు అవుతారు ఏ తయారైతే. కాబట్టి నా తన బుక్స్ లేవు, చదువు ఇంజనీరింగ్లో ఏది లేదు, ల్యాప్టాప్తో రావాలి, 2 ఏళ్లలో చదవాలి, 3వ ఏడాది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయిపోవాలి, ఇంటర్న్షిప్కి పోవాలి, 4వ ఏడాది జాబ్కి వెళ్ళిపోవాలి. బస్ ఆ సిస్టమ్ పెట్టి ఇప్పుడు. అందుకే పిచ్చి డిమాండ్. మల్లారెడ్డిలు ఇప్పుడు సీటే దొరకదు. మొన్న అయితే యూనివర్సిటీలలో బౌన్సర్లను పెట్టేలా కొట్టినా, సీట్ లేదని. అంత డిమాండ్ అయింది. మీకు తెలుస్తలేదు మల్లారెడ్డి పవర్. కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, పిల్లల్ని బాగా చదివించుకోండి. పర్ఫెక్ట్గా మా దగ్గర చదువు ఇంకా బాగా చెప్తాం. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టరు, గట్టిగా కొట్టరు. ఈ సప్పట్లు కూడా యోగా లెక్కనే మీకు.